నమస్కారం, శుభోదయం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ఎందుకంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్గా శాండ్ కానీ గ్రావెల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ పర్మిషన్ లేకుండా పరిమితులు లేకుండా ఎటువంటి సంబంధిత అధికారులతో పర్మిషన్ లేకుండా మన మండలంలో సౌర్స్ నుండి తీసిన లేకపోతే ఇతర మండలాల నుంచి మన మండలాలకు పర్మిషన్ లేకుండా వచ్చిన అంటే స్ట్రిక్ట్గా వీటిని మా టీములుగా ఏర్పాటు చేసి మన మండలంలో మా రెవెన్యూ సిబ్బంది మరియు అట్లే పోలీస్ సిబ్బందితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని స్ట్రిక్ట్గా మా గస్తీ అనేది ఏర్పాటు చేసి రాత్రి పగలు గస్తీ అనేది ఏర్పాటు చేసి ఏదైతే అనుమతులు లేకుండా ఇసుక కానీ మొరం కానీ చెరువు మట్టి బ్లాక్ సాయిల్ మన చెరువులో తీసే మట్టి కానీ తీసినట్టయితే చట్టరీత్యా తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారు. ముఖ్యంగా ఏదైతే వెహికల్ దొరుకుతాయో ఆ వెహికల్ని ఇమీడియట్గా సీజ్ చేయబడతాయి. మొత్తము పోలీసు వాళ్ళు వెహికల్ని కేజ్ చేసి వాటిని రిలీజ్ కోసం నాకు పంపించేవాళ్ళు. పెనాల్టీస్ వేసి పెనాల్టీస్ ప్రకారం వెహికల్ ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు సెకండ్ టైం పట్టుకున్నప్పుడు ఎంత పెనాల్టీస్ ఉంటుందని దాని రూల్స్ ప్రకారం మైన్స్ రూల్స్ ప్రకారం పంపించాను. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ నుంచి ఏదైతే వెహికల్స్ అనుమతులు లేకుండా దందాలు చేస్తారో అక్రమ రవాణా చేస్తారో వాటికి పోలీస్ సిబ్బంది కస్టడీలో ఉంచి కేసు చేసిన తర్వాత తప్ప కలెక్టర్ గారి అనుమతుల కోసం పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి తహసీల్దార్కు అటువంటి అనుమతులు లేవు. ఓన్లీ కలెక్టర్ గారికి ఆ అనుమతుల కోసం మళ్ళీ తదుపరి చర్యల కోసం కలెక్టర్ గారు పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీడియా తరపున నేను చెప్పేది ఏంటనే అంటే ఏమనగా ప్రజల్లో అవగాహన కలగాలి. ఫస్ట్ వాస్తవానికి ఇసుక అనేది ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నది. ఆన్లైన్ బుక్ చేసుకొని తమ అవసరాలకు వాడుకోవాలి. ఇళ్ళ నిర్మాణం కానీ ఇంకా తదితర ఏ అంశాలు ఉన్నా కానీ ఆన్లైన్లో బుక్ చేసుకొని వాడుకోవాలి. అదేవిధంగా మొరం కూడా దానికి త్వరలో ఇంత క్రితము మాన్యువల్గా ఉండే అనుమతులు అనేవి ఇప్పుడు మాన్యువల్గా లేదు. ఇప్పుడు తొందరలోనే అది కూడా ఆన్లైన్ చేస్తాం. అది కూడా అనుమతులు తీసుకున్న తర్వాతనే మన దగ్గర అయితే మొరం ముట్టడానికి అయితే ఎటువంటి సోర్స్ లేవు. అంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో హిల్స్ కానీ గవర్నమెంట్స్ ఇటువంటి తీసుకోవడానికి అనుకూలంగా లేదు. ఒకటి జంగమరెడ్డిపల్లిలో ఉండి అది కూడా నేలమట్టమైంది. ఇప్పుడు అక్కడ అనుమతులు ఇవ్వడానికి లేదు. కాబట్టి మన కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఆన్లైన్ బుక్ చేసుకున్న తర్వాత అవసరం ఉన్న వాళ్ళు ఆన్లైన్ బుక్ చేసుకొని అనుమతులు తీసుకొని లీగల్గా ఆఫీస్ అవర్స్లో చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇల్లీగల్ ఎవరైతే రాత్రి వేళల్లో నడుస్తున్నాయి ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ అటువంటివి ఇక్కడ నుంచి ఏమై అనుమతులు లేకుండా ఏ విధంగా చేసినా ఈ గస్తీలు ఏర్పాటు చేసి పోలీస్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వెహికల్స్ దొరికితే మాత్రం వాటిని డైరెక్ట్ సీజ్ చేయడం జరుగుతుంది. తదుపరి అనుమతుల కోసం కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. ఇది ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు వెహికల్స్ అంటే రైతులు కానీ అవసరం ఉన్న ప్రతి ఒక్కరు అంటే వాస్తవానికి ఇసుక రవాణా అంటే వ్యాపారం చేసేవారు కానీ అవసరం ఉన్నవారు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కుట్టాలి, రవాణా చేయాలి. అది కూడా దానికి అనుమతుల్లో ఉంటుంది. ఈ టైం నుంచి ఈ టైం వరకే చేయాలని ఉంటుంది. ఆ టైంలో మాత్రమే ఫాలో అవ్వాలి. అక్రమంగా రాత్రి వేళల్లో కానీ ఉదయం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. అది కూడా అనుమతులు ఏంటంటే ఆఫీస్ అవర్స్లో ఉంటుంది. 10 to 5 వరకు అట్లా అనుమతులు ఏ విధంగా అనుమతులు ఇస్తే ఆ విధంగా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఉపేక్షించేది లేదు. అనుమతులు లేకుండా చేసిన ఏ వెహికల్ అయినా ఇమీడియట్గా ఎంబడే సీజ్ చేయబడుతుంది. పోలీస్ కస్టడీలో వాటిని ఉంచి తదుపరి చర్యలో కలెక్టర్ పంపించడం జరుగుతుంది. కలెక్టర్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారమే వాళ్ళకు పెనాల్టీస్ విధించిన తర్వాతనే రిలీజ్ చేయడం జరుగుతుంది.
కాబట్టి ఇది ఇప్పటివరకు ప్రజలకు కొంచెం అవగాహన లేదు. ఇక నుంచి మార్చుకోవాలి, ఏమన్నా తెలియని విషయాలను తెలుసుకోవాలి. మీ పత్రికాముఖంగానే ఆ ప్రజలందరికీ తెలపాలని నేను ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పెడుతున్నాను. మీరు కూడా కొంచెం అంటే మామూలుగా 5,000 షీట్స్ పెడితే ఇంతే కదా, 5,000 కదా అనుకుంటున్నాను. ఇంతకుముందు తీసుకోవాలి మైనింగ్ యాక్టివ్ అక్కడ పోతే ఎక్కువ